మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొంటున్న భద్రతా బలగాలు విషపూరిత తూటాలు వాడుతున్నాయా? అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలతో తలపడుతున్నాయా? జీవ రసాయన పదార్థాల వాడకం అంతర్గతంగా జరుగుతుందా అంటే మావోయిస్టు వర్గాలు అవుననే అంటున్నాయి. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా అడవుల్లో గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్ నుంచి బయటపడిన ఓ మావోయిస్ట్ అగ్రనేత ఫినిక్స్ పేరిట రాసిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గరియాబంద్ అడవుల్లో గత ఏడాది మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది. 400 మంది భద్రతా బలగాలు ఈ సంయుక్త ఆపరేషన్ కు పర్యవేక్షించాయి. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతితో సహా 16 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్కౌంటర్ నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్న ఒక మావోయిస్ట్ నేత ఘటనాస్థలంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ పార్టీకి రిపోర్ట్ పంపించారు. భద్రతా బలగాలు ఉపయోగించిన షెల్ ముక్కలు తగిలిన వారు కేవలం గాయాలతోనే కాకుండా నొప్పి, మంట, భరించలేని బాధతో విలవెల్లాడుతూ తీవ్రమైన దాహంతో వాంతులు చేసుకునే పరిస్థితి వచ్చింది అంటూ ఫినిక్స్ కథనంలో రాసుకొచ్చారు.